హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య థాట్స్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఐ హోప్ నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ రోజు అయితే నేను అరకు ట్రిప్కి వెళ్ళాం కదండి, ఒక 4 days పట్టు. సో అక్కడ నేను తెచ్చుకున్న ఐటమ్స్ మీకు చూపిద్దామని చేస్తున్నాను. దీనికి ఒక రీజన్ కూడా ఉందండి. ఇది న్యాచురల్గా ట్రైబల్స్ వాళ్ళు పండించిన ఐటమ్స్ అనమాట. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కదా. అలాగే ఐటమ్స్ కూడా చాలా న్యాచురల్ ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి వస్తువులన్నీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని, ఒకవేళ వెళ్ళైతే కనుక మీరు కూడా కొనుక్కోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు అవసరమైనవి కొనుక్కున్నాను. అది కూడా అక్కడ ఉన్నవి కూడా మనకు అవసరమైనవి బాగా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి కూడా. అవి ఎంతెంతకు వచ్చాయి, ఎక్కడెక్కడ కొన్నాను అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్గా వచ్చి నేను కందిపప్పుని చూపిస్తున్నానండి. ఇదిగోండి కందిపప్పు, ఎర్ర కందిపప్పు. ఇది తెలుసు కదా అందరికీ, ఎర్ర కందిపప్పు అని అంటాం మేము. రండి, ఎర్ర కందిపప్పు అండి, అందరికీ తెలిసిందే కదా. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇది బద్ద కాదనమాట. పప్పుగానే అమ్ముతున్నారు. పప్పుగానే అమ్ముతున్నారు, చూసారా? ఇది బద్ద కాదండి. మన మామూలుగా అయితే కందిపప్పు, ఎర్ర కందిపప్పు కూడా మనకి బద్దగానే ఉంటుంది కదా. ఇది వచ్చి పప్పు అండి, గింజ అనమాట. ఇది ఏంటంటే ట్రైబల్స్లో మనకి మిల్లులు ఉండవు కదా, సో వాళ్ళు బాగు చేసేసి గింజగానే అమ్ముతారనమాట. చాలా బాగుందండి, చూసి ఎంత షైనీగా ఉందో. ఇది న్యాచురల్ అనమాట. ఇది వచ్చి నేను కేజీ తీసుకున్నానండి, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఇప్పుడు కందిపప్పు రేట్ చాలా ఎక్కువ ఉంది కదా, సో ఇది మాత్రం 100 రూపీసే. వీళ్ళు ఇలా చిన్నవే పండించుకుంటూ కొంచెమే తెచ్చుకొని అమ్ముకుంటున్నారండి. అలాగే నెక్స్ట్ వచ్చి రాజ్మా అండి, చూసారా? తల మెరిసిపోతుంది కదా. చూసారా మెరిసిపోతుంది కదా, చాలా బాగా మెరుస్తుంది కదా. రాజ్మా అనమాట. ఇది వచ్చి నేను 1 కిలో తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి బొబ్బర్లు అండి. పండగ వస్తుంది కదా, బొబ్బర్లు అమ్ముతున్నారు చక్కగా. ఇది కూడా నేను 1/2 కిలో తీసుకున్నాను. ఈ రెండు కూడా 1/2 కిలో 50 రూపీస్కి తీసుకున్నాను అనమాట. 50 అనమాట. సో ఇవన్నీ ఈ 3 ఒకరి దగ్గర తీసుకున్నానండి. 50 రూపీస్ బొబ్బర్లు అనమాట. బాగున్నాయి కదా. సో ఇలా నేచురల్ పండినంత మనకు ఎరువులు అవి వేరు కదండి, బాగుంటాయి అనమాట. అలాగే ఈ 3 కూడా నేను చాపరాయి దగ్గర తీసుకున్నానండి. చాపరాయి ఉంది కదా అరకు, ఆ చాపరాయి ఎవరైనా వెళ్ళకపోతే తెలియకపోవచ్చు, వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది. చాపరాయి పక్కన అమ్ముతున్నారు అనమాట. చాపరాయి కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేస్తారని, చాలా బాగుంది. అలాగే నేను ఈ వింటర్ సీజన్లో డెఫినెట్గా చేసే ఐటెం ఒకటి ఉందండి. అది వచ్చి అల్లం పులుసు. ఈ అల్లం పులుసు వాళ్ళు ఏంటంటే మనకి ఈ కఫం అది పడుతూ ఉంటుంది కదండి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. వాళ్ళకి అల్లం పులుసు తింటే ఆ కఫం అనేది బాగా క్లియర్ అవుతుంది అనమాట. సో నేను కంపల్సరీ చేస్తాను అనమాట. కాకపోతే దీంట్లో అల్లం పులుసు కదా అని చెప్పి అల్లం పులుసులో ఎక్కువ అల్లం వేయరండి. సో ఇది అంటే పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే అల్లం పులుసుని పసుపు బాగా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది ఆ పులుసు అనేది. నేను చేసి మీకు వీడియో చేసి పెడతానండి, చూడండి ఒకసారి. సో ఈ పచ్చి పులుసు కోసం మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది, బట్ మార్కెట్కి వెళ్ళిపోవాలి, తిరగాలి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ అక్కడైతే చక్కగా ఇంత గుట్టల్లో అమ్ముతున్నారనమాట. భలే బాగుంది. సో మనం అంత తెచ్చుకుని మనం ఏం చేసుకోం కాబట్టి, చేసుకుంటే పసుపే చేసుకోవాలి. అది ఉడకపెట్టి ఎండపెట్టి చేసేంత మనకి కష్టం కదా, చలికాలం ఎండదు కూడా. సో ఫ్రిడ్జ్లో కూడా మనం రోజు స్టోర్ చేయలేము కాబట్టి, సో నేనైతే ఒక 20 రూపీస్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇవి సరిపోతాయండి. ఇది అల్లం పులుసుకే కాదండి, ఫేస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. నేను బ్యూటిషియన్ చేశాను కదా, సో కొన్ని దీని గురించి మనకు బాగా యూజ్ అవుతుంది హెల్త్కి కూడా, అది నేను చెప్తాను. అలాగే బ్రోకలీ అండి, ఈ బ్రోకలీ జుక్ని ఇవన్నీ కూడా ఒకచోటే కొన్నానండి. ఇవన్నీ కూడా న్యాచురల్గా మన ముందే కట్ చేసి మనకి ఇస్తారనమాట. చాలా బాగుంది. ఇది వచ్చి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. నేను 1 పీస్ మాత్రమే తీసుకున్నాను. ఇదంతా ర్యాప్ చేసుకున్నానండి. ఇవి పాడైపోతాయి కదా, అందుకని ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, వండేయాలి త్వరగా. తర్వాత వచ్చి జుక్ని అండి, చాలామంది తెలుసు కదా, ఆన్లైన్లోనే దొరుకుతుంది. అలాగే మోరు, స్పెన్సర్ అలాంటి ప్లేసెస్లోనే దొరుకుతాయి అన్నమాట. సో ఇవి మనకి పండించినంత అసలు ఉండేది కాదు. అరకులో ఈ మధ్యన స్టార్ట్ చేశారండి, చాలా బాగా పండిస్తున్నారు. మన ఎదురుగానే కట్ చేసి ఇస్తున్నారు అనమాట. ఓన్లీ అరకులో మాత్రమే పండిస్తున్నారు. ఇది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇది వచ్చి 70 రూపీస్ పడిందండి ఈచ్ వన్ వచ్చి. నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇది సలాడ్గా తినచ్చు, లేదంటే కర్రీగా కూడా చేసుకోవచ్చు. నేను ఇది కూడా చేసి చూపిస్తాను ఒకసారి. స్ట్రాబెర్రీస్ అండి, మనకి అరకులో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉన్నాయండి.
చాలా బాగున్నాయి. పికింగ్ కూడా ఉందన్నమాట. పికింగ్ అయితే మినిమం అరకిలో చేసుకోవాలి మనం. బుట్టలు ఇస్తారనమాట, 300 రూపీస్. అలాగే ప్యాకెట్ అయితే కన్నా 100 రూపీస్ అనమాట. అయితే మన ముందే ఇవన్నీ కూడా కట్ చేసి ఇస్తారు. స్ట్రాబెర్రీస్ కూడా మన ముందే కట్ చేసి ఇస్తారు. మన బయటగా దొరికే స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, అవి కొంచెం పుల్లదనం వస్తాయండి. 2 టైప్స్ ఉంటాయంట, వాళ్ళ దగ్గరే చూపిస్తున్నారు. 100 రూపీస్ ఉంది, 120 రూపీస్ కూడా ఉంది. ఇది 120 రూపీస్ అనమాట. చాలా జ్యూసీగా, రెడ్గా అండ్ ఏంటంటే స్వీట్గా కూడా ఉన్నాయి ఇవి స్ట్రాబెర్రీస్. చాలా చిన్న, నేనైతే స్ట్రాబెర్రీస్ 6 ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. కొంచెం సాస్లా కూడా చేద్దాము, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేను తెచ్చుకున్నానండి. ఇది చాలా బాగుంది. మస్ట్ ఎవరైనా ఉంటే కనుక స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనేవి మంజంగిలో ఉన్నాయి, అరకులో కూడా ఉంది. నా కామెంట్ చేస్తే కనుక నేను లొకేషన్ అనేది చెప్తానండి. అలాగే ఇది వచ్చి 120 రూపీస్ పడింది ఈచ్ బాక్స్. అలాగే దీంతోపాటు ఇక్కడే స్ట్రాబెర్రీ సాస్ అనేది కూడా అమ్ముతున్నారండి. స్ట్రాబెర్రీ సాస్ అనమాట. చాలా బాగుంది, స్వీట్గా. మొదలెట్టేమంటే వదలము, అంత బాగుంది. ఎలా చేశారో తెలియదు కానీ సో బాగా చేశారు వీళ్ళైతే. చూసారా, ఇందులో ఏ కెమికల్ వాడలేదు, ఏ కలరు వాడలేదు. చూసారా ఎలా ఉందో, కలర్ అలాగే ఉందన్నమాట. నిజంగా కలర్ వేస్తే కనుక ఇది కలర్ చేంజ్ అయిపోయి రెడ్గా కానీ పింక్గా కానీ తయారవుతుంది. బట్ అలా లేదు, చాలా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు. అలాగే దీంతో పాటు కాఫీ పౌడర్ అండి. ఇప్పుడు కంపల్సరీ అరకు వెళ్ళిన కంపల్సరీ తెచ్చుకునేది కాఫీ పౌడరే కదా. సో మంచి టేస్ట్గా ఉంది. స్మెల్గా అయితే అదరగొడుతుంది అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుందండి. ఇప్పుడే కలుసుకొని తాగేయాలనిపిస్తుంది ఈ స్మెల్ చూస్తే కనుక. మస్ట్ కంపల్సరీ అరకు స్పెషల్ కాఫీ తీసుకోండి. అరకులో కాఫీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అరకు వెళ్తే కంపల్సరీ చూడండి. ఆ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తాను త్వరలో, చాలా ఉన్నాయి. అలాగే నేను లవం మొగ్గలు అట్లాగే జాపత్రి ఈ 2 కూడా తీసుకున్నానండి. ఈ 2 కూడా అక్కడే అమ్ముతున్నారు. మనకి ఎక్కడంటే కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి మనకు అరకు వెళ్ళే రూట్లో. అనంతగిరి నుంచి అరకు వెళ్ళే రూట్ కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి, అక్కడ అమ్ముతున్నారండి. అక్కడ అమ్ముతున్నారు, ముందు కూడా అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. వాళ్ళు న్యాచురల్గా పండించి అమ్ముతున్నారు కాబట్టి మంచి టేస్ట్ వస్తాయని చెప్పి నేను 2 మాత్రం తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్స్ అండి. ఇది కూడా స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గర అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మన ముందే కట్ చేసి ఇస్తున్నారు అనమాట. చూసారా భలే బాగుంది కదా, బొడ్డు క్యాప్సికమ్స్. ఇవైతే నేను బజ్జీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ బజ్జీ వేసుకోవచ్చు. గుత్తి వంకాయ లాగా క్యాప్సికమ్ వంకాయ కూడా, అదే గుత్తి వంకాయ టైపు క్యాప్సికమ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఆ కర్రీ కూడా నేను చేసి చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ఆ ప్లేస్లో దొరికే స్పెషల్ ఐటమ్ తెచ్చుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. తెచ్చుకొని దాచుకుంటా. ఇప్పుడు చెన్నై వెళ్ళాను అనుకోండి, సాంబార్ పొడి స్పెషల్ కదా, సాంబార్ పొడి తెచ్చుకుంటా. ఢిల్లీ అయితే అక్కడ ఎక్కడ ఏది స్పెషల్గా అక్కడ డిష్ బాగుంటుందో దానికి సంబంధించిన ఐటమ్ నేను తెచ్చుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం. అది పిచ్చో లేదంటే ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు అంత ఇష్టం అనమాట. సో ఇవైతే కేజీ తెచ్చుకున్నాను అనమాట. ఇవి వచ్చి 60 రూపీస్ అండి, అంతే. మన ముందే కట్ చేసి ఫ్రెష్గా ఇచ్చాడు అనమాట. చాలా బాగున్నాయి. అలాగే ఈ స్ట్రాబెర్రీ సాస్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఐ థింక్ 200 రూపీస్ తీసుకున్నారండి. ప్యూర్ స్ట్రాబెర్రీ సాస్ అనమాట, చాలా బాగుంది. అలాగే దీంతోపాటు ఇదిగోండి గసగసాలు తీసుకున్నాను. యాక్చువల్లీ గసగసాలు వెరీ కాస్ట్లీ కదా బయట, అక్కడ కేజీ 400 రూపీస్ చెప్పిందంతే. అయితే నేనైతే ½ కిలో తీసుకున్నానండి. ఇవి పాడేవేం కాదు కదా, మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా పాడవు, చక్కగా ఉంటాయి ఇవి పాడవకుండా. సో అందుకే నేను ½ కిలో తీసుకున్నాను. ఇవి మనకు స్వీట్లలో కూడా మనం వేసుకోవచ్చు, లడ్డూస్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి, ఇవి మంచివి కూడా. సో అందుకని 1/2 కిలో తీసుకున్నాను అనమాట. ఇట్లాగా దీంతో పాటు ట్రైబల్స్ అమ్ముతున్నారండి చిన్న ఉసిరికాయలు అనమాట. చూసారా భలే బాగున్నాయి కదా ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు అండి. ఇవి నేను పచ్చడి పెడదామని తెచ్చుకున్నాను. ఇది చాలా బాగున్నాయి కదా. సో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముకుంటున్నారు తెలియదు కానీ పాపం కొంచెం తెచ్చి అమ్ముకుంటున్నారండి, భలే అమ్ముకుంటున్నారు. సో మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. ఇలాంటివి కొంచెం వాళ్ళ దగ్గర బేరాలు మాత్రం ఆడకండి, ఎంత ఉంటే అంత చేస్తే అంత కొనేసుకోండి. అలాగే చూసారా ఇలా అనమాట, చాలా బాగున్నాయి. ఇవి ఫ్రెష్గా అడవి రాయి ఉసిరికాయలు అనమాట. అడవిలో చెట్లు ఉంటాయి కదా, వాటి కోసి వాళ్ళు అమ్ముతారండి. చింతపండు కూడా అలాగే అమ్ముతారు, బట్ చింతపండు ఇప్పుడు రాదు మనకి, చెల్లాదనమాట. సో ఇవన్నీనండి నేను తెచ్చుకున్నాను. మొత్తం చూపించేసాను కదా, చిన్న ఉన్నాయి, అది పెద్ద అవసరం లేదనుకోండి. ఇవన్నీ కూడా మీకు చూపిద్దాను వీడియో తీస్తున్నాను. అలాగే ఎవరైనా అరకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, మీరు కొనుక్కోండి అని చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రైబల్స్ ఓన్లీగా తయారు చేసుకుని అమ్ముకునే అనమాట. వాళ్ళకు కూడా బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత వస్తుంది కదా. సో మనకు కూడా ఇవన్నీ యూజ్ అయ్యేవే, మనకు కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా.
సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే నేను వెళ్ళిన ట్రిప్పు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది కదా, అది కూడా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇప్పుడైతే కనుక మంచి అల్లం పచ్చడి చేసుకుందామండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. దీనికోసం అల్లాన్ని శుభ్రంగా మట్టి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని తొక్క తీసేసుకోవాలి. అల్లాన్ని పావుగంట సేపు నానపెట్టాం అనుకోండి, తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దవి కాకుండా మిక్సీలో నలగడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ప్లేట్లో కానీ క్లాత్ మీద కానీ వేసుకొని తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. తడి ఏమి లేకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండు వేసుకొని బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అల్లము బెల్లము కూడా మనం అల్లం ఎంత తీసుకున్నాం, బెల్లము చింతపండు కూడా దానికి డబల్ ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత అల్లం వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మరి నల్లగా ఎర్రగా వేయించుకోకండి, చేదు వచ్చేస్తుంది. ఇలా చూపించిన విధంగా వేగితే సరిపోతుంది అనమాట. తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కారం మీ టేస్ట్ ప్రకారం చూసుకొని వేసుకొని, మిరపకాయల్లో కూడా కారం తక్కువ ఎక్కువ ఉంటాయి కదా, చూసుకొని వేసుకొని బాగా వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో చింతపండు గుజ్జు రుబ్బుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి, దగ్గరికి అయిపోవాలన్నమాట. అలా బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రని మనం మిక్సీ చేసుకోవాలి పౌడర్గా. తర్వాత అందులో అల్లము, అల్లానికి డబుల్ చింతపండు, డబుల్ బెల్లం, అంతకంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా మనం తొక్క తీసినవి ఒక 4-5 వేసుకొని మంచి స్మెల్ టేస్ట్ ఉంటాయన్నమాట. అలా అవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఆపుతూ తిప్పుతూ మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలోనే సరిపడా సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా చూసారా, ఇలా రుబ్బుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకొకసారి మనం రుబ్బుకుంటే కనుక అల్లం పచ్చడి అనేది ఈ విధంగా తయారవుతుందండి. చూసారా, చూడడానికి చాలా బాగుంది కదా ఎర్రగా. సో ఇలా అయిన అల్లం పచ్చడిని మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఉంటేనే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది కదా, ఉప్పు ఆయిల్ కంపల్సరీ ఉండాలన్నమాట నిల్వ పచ్చడిలో. ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ తొక్క తీసినవి కూడా వేసుకోవాలి. అయితే ఇందులో మనం ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటారు చాలామంది, కావాలనుకున్న అవి వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో మనం రుబ్బుకున్న అల్లం ముద్ద అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్ మొత్తం దాంట్లో ఇంకేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దించేసుకుంటే అయిపోతుంది అల్లం పచ్చడి. చల్లారిన తర్వాత మంచి డబ్బాలో పెట్టుకుంటే 6 నెలలైనా సరే చక్కగా తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇడ్లీకి, దోశలకి అప్పటికప్పుడు మన దీంట్లో కొంచెం పెరుగు కానీ వాటర్ కానీ వేసుకొని కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది తినడానికి. అల్లంలోకి, పెరుగు పచ్చడిలోకి, పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.